అసలు ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ అయిపోతున్నారు మీరు? సార్ మై ఆల్వేస్ ప్రైమ్ ఈజ్ GA2 అండ్ గీతా ఆర్ట్స్ అండ్ GA2 ఈజ్ ద ప్రైమ్. ఇప్పుడు నేను ఏదన్నా సపోజ్ ఒక చిన్న సినిమా చూశాను, కొన్ని ఏంటంటే స్టాండర్డ్ మన గీతా ఆర్ట్స్కి GA2కి స్టాండర్డ్ ఉండదు క్వాలిటీలో, బట్ కాన్సెప్ట్స్ బాగుంటాయి, చాలా చిన్న కాన్సెప్ట్స్ బాగుంటాయి. అట్లాంటివి ఏంటంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి, దానికి ఎక్కడ వరకు ప్రమోషన్ చేయాలి అక్కడ వరకు ప్రమోషన్ చేయాలి. అట్లాంటివన్నీ కూడా నేను BV వర్క్స్ నుంచి అడాప్ట్ చేద్దామని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది న్యూ కామర్స్ ఉంటారు, చాలామంది వస్తారు. ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా ఒక సిస్టమ్ తయారు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా వైపు నుంచి ఒక నలుగురిని ఆల్రెడీ మధు అనే వీళ్ళందరినీ కూడా పెట్టుకున్నాను, మధు గారిని వీళ్ళందరినీ పెట్టుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ దీంట్లో వాళ్ళు ఇనేడెట్లు, సో ఫిల్టరైజేషన్ కూడా ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చే కథలని నేను వినాలంటే నా బుర్ర అయిపోతుంది. రోజుకి ఒక కథ నుంచి వినలేము, ఇప్పుడు కూడా ఇంపాసిబుల్ ఒక కథ నుంచి వినటం అనేది రోజుకి. ఎవరు వినలేరు, నేనే కాదు. సో అట్లా కాకుండా రోజుకి అట్లీస్ట్ ఒక 3-4 కథలు వినడానికి ఐఎమ్ ప్రిపేరింగ్ వన్ బ్యాచ్. పైగా మంచి కథ అయితే పర్వాలేదు, వినేసిన తర్వాత మనం చాలా ఎనర్జీగా ఉంటాం. అసలు కొన్ని కథలు చెప్పలేము, మధ్యలో పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కానీ అసలు ఇండస్ట్రీలో ప్రతి చోట నాకు వినిపించేది ఈ క్వశ్చన్ అండి. అందరూ పాపం చాలామంది యంగ్స్టర్స్ సరే వాళ్ళ దగ్గర గొప్ప కథ ఉందా, మామూలు వాళ్ళు ఏదో నమ్ముతున్నారా అంతే, సరే ఎలా చెప్పాలి సార్ కథ అంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి నన్ను వినమంటే నేను చెప్తాను నేను వినండి కథలు. ఎందుకు కథలు విన్నానంటే విన్న తర్వాత రేపు పొద్దున్న ఆ కథ ఇంకో దగ్గర ఎక్కడైనా సపోజ్ బై మిస్టేక్ ప్రొడక్షన్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు నన్ను అనుమానం పడే ఛాన్స్ ఉంది. అరే మూర్తి గారు కథ చెప్పాము, ఆ కథ అక్కడికి వెళ్ళింది ఏంటని. అసలు అది బిగ్గెస్ట్ నరకం మీరు చెప్పింది. నేను అందుకని నేను కథ ఒక్కోసారి క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ సేమ్ ప్యారలల్ థాట్స్ ఉంటాయి. నేను అందుకని ఎంత రిజెక్ట్ చేస్తానంటే నేను కథలు విన్నని చెప్తానండి. నేను చాలా క్లియర్గా ఏం చెప్తానంటే నా దగ్గర అట్లాంటి కథ ఏదైనా డెవలప్ అవుతుంటే ఇమ్మీడియట్లీ స్పాట్లో ఆపి, బాబు ఇది ఇక్కడ నా దాంట్లో ఆల్రెడీ డెవలప్ అవుతుంది, సో ఇది ఇక్కడితో ఆపేద్దాం. అది మీకు మరీ కష్టం, నాకు చాలా కష్టం అది. నేను అందుకే అక్కడితో ఆపేస్తాను ఆ సబ్జెక్ట్. ఏదో కథ చెప్పాను, నా కథ చెప్పేసి వస్తే నా కథ కొట్టేసి వాళ్ళు సినిమా తీసి 100%. అందుకని నేను చాలా క్లియర్గా అక్కడే చెప్పేస్తాను, ఇది ఆల్రెడీ నేను జరుగుతుందమ్మా, ఇంక ఈ కథ ఇక్కడ నుంచి చెప్పొద్దు నాకు అని. అవి చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయ్యి. బట్ కానీ అందరికీ కథ పాపం ఒక విండో అయితే కావాలి, వాళ్ళ కథ కానీ వాళ్ళ సబ్జెక్ట్ కానీ పాయింట్ కానీ చెప్పడానికి ఒక విండో కావాలి. ఓ పాటలు రాసేవాళ్ళు కావచ్చు, కథలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, ఎంతోమంది కొత్త క్రియేటివిటీ వస్తున్నారు సార్. వాళ్ళందరికీ సరే విండో ఉండలేదు, ఎందుకంటే ఆ గేట్ దాటి లోపల రాలేదు వాళ్ళు. అంటే టుడే ఒకటి ఉంది సార్, అసలు ఎవరు అవసరం ఎవరికి లేదు ఈరోజు ఏది క్రియేటివ్ అంటే కథల్లోని. బికాజ్ వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా అందరూ బాగుంటే ఇట్ ఈస్ రీచింగ్. అందరూ తీయలేరు కదా, తీయలేరు, అందరూ తీయలేరు. బట్ ఆ ఎఫర్ట్ వరకు చేసుకోగలిగితే వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ ద ఇదే అనేది. జడ్జ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీ యాక్చువల్లీ. మొన్న ఒకళ్ళు ఇంకా గమ్మత్తైన ప్రపోజల్ పెట్టారు, నాకు ఫోన్ చేసి సార్ మీకు కథ వినిపించారు సార్. నేను విన్నాండి, నా ఇదే చెప్పాను, ఆ భయమే నాకు లేదండి, మీరు వినడం పర్లేదు అని. నేను విన్నానంటే ఎందుకు విన్నానంటే అతను చెప్పాడు, మీరు కథ వింటే ఒకవేళ మీకు నచ్చితే నేను ప్రెస్ మీట్ పెట్టి మూర్తిగా కథ చెప్పాను, ఆయనకు నచ్చింది, ఈ కథ ఈ లైన్ నా దగ్గర ఉంది అని జనరల్గా జనాలకు ఆఫర్ ఇస్తాను ఇండస్ట్రీ వాళ్ళకి అంటారు. ఇవన్నీ జరిగే పని కాదు, ఇవన్నీ జరిగే పని కాదు. మీరు వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళి గీతాలోనో అన్నపూర్ణలోనో ఎక్కడో ఒకటి చెప్పండి, వింటున్నారు ఇప్పుడు. ఇదివరకు మరి అంత డోర్లు మూసేయడం లేదు ఇప్పుడు. లేదండి, వీఆర్ ఆల్సో మేకింగ్ ఫ్యూ బ్యాచెస్. అంటే ఇప్పుడు చాలా మందిని కూడా ఆల్రెడీ మీరు చూసారు కదా, చాలా టీమ్స్ డెవలప్ చేస్తాం. ఇది కథలు మీరు ఒక స్టెప్ బై స్టెప్ సెట్ చేయండి సార్. చేయాలి ఆల్రెడీ ఇప్పుడు చాలా మందిని సెట్ చేస్తాం, మీకు తెలుసుంటుంది. ఇప్పుడు బాగుంది ఎలా అంటే ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా మీ దగ్గర ఒక 100 మంది వచ్చేస్తారు గేట్ దగ్గరికి కథలు పట్టుకుని, బాబు నువ్వు వచ్చే నెల 1 రా, వచ్చే నెల 2 రా, వచ్చే నెల 3 రా అని చెప్పి ఒక్కొక్కరిని వచ్చి కథ విని వాళ్ళకి అఫీషియల్గా ఎస్ఆర్ నో చెప్పి అక్కడి నుంచి నేనింటూ అవుతుందండి. బట్ టీమ్స్ని అయితే పెట్టుతున్నాను, పెట్టి డెవలప్ చేస్తున్నాను. ఆ టీమ్ని ఆఫ్ కోర్స్ అది డెవలప్ చేస్తున్నాను. అన్ని కథలు వినలేరు కదా. లేదండి, అంటే నేను కూడా హానెస్ట్గా చెప్పాలంటే మధ్యలో 2 years కథలు వినలేదు నేను కూడా, 1-2 years. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 3 months నుంచి వింటం మొదలెట్టాను. తండేలు రిలీజ్ అయిపోయిన కాడి నుంచి వింటం మొదలెట్టాను. అప్పుడు ఏమైందంటే నాకు మీరు తెలుసు కదా, అప్పుడు ఇంచుమించు 6 నెలలకు సినిమా రిలీజ్ చేసుకుంటూ వచ్చా. అప్పటికే టూ మచ్ ప్రొడక్షన్లో ఉండి కోవిడ్ తర్వాత మీరు రిలీజ్ చేసిన సినిమాలు ఎవరు రిలీజ్ చేయలేదు. సో అందుకని నేను తారాజోలు అట్టించి వదిలినట్టు ఎవ్రీ 3 నెలలకు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వచ్చు. అందుకనే అండి ఇప్పుడు తండేల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కంటెంట్ వింటూ మొదలెట్టాను.